కలియుగం 2064 1 hour 50 minutes ఫ్యాన్ టైమ్ తో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ప్రెజెంట్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది తెలుగులో. చూసాక నాకైతే ఒక గంట పావుగా ఇంట్రెస్టింగ్ గా సాగింది, థ్రిల్లింగ్ గా, అండ్ ఒక ట్విస్ట్ కూడా బాగుంది ఆ టైంలో. ఇక చివరి అరగంటని ఇంకొంచెం బెటర్ గా హ్యాండిల్ చేసి ఉంటే ఇంకా బాగున్నాను. నాకైతే ఒకసారి ట్రై చేయొచ్చనే ఫీల్ అయితే కలిగింది, కానీ అందరికీ నచ్చే ఫిల్మ్ అయితే కాదనిపించింది. కంప్లీట్ గా డిఫరెంట్ అండ్ ఫిక్షనల్ సెట్టింగ్ తో మేబీ ప్రభాస్ గారి కల్కి మూవీ నుండి ఇన్స్పైర్ అయ్యారు అనుకుంటా. ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ అటెంప్ట్ అయితే బాగుంది. రొటీన్ సినిమాని చూసి చూసి కొంచెం డిఫరెంట్ గా ఉండడం వల్ల ఏమో కొంత నచ్చింది మూవీ. సింపుల్ గా అసలు మానవత్వం లేని యుగాన్ని చూపించారు. ఫ్యామిలీ చూడొచ్చా అంటే ఇబ్బంది పెట్టే సన్నివేశాలు ఏం లేవు, సో చూడొచ్చు. ఇక స్టోరీ లైన్ వచ్చేసి థర్డ్ వరల్డ్ వార్ తర్వాత మొత్తం నాశనం అయ్యి తిండి లేని టైంలో అనగ తొక్కగలిగే మనుషులందరూ రెసిడెంట్స్ గాను అండ్ పాపం చేత కాని వాళ్ళందరూ లిబరేటర్స్ గాను ఈ రెండు గ్రూప్స్ గా మారుతారు. అండ్ ఎలా అయినా ఆహారం మరియు నీరు కోసం ఈ లిబరేటర్స్ ఈ రెసిడెంట్స్ ఉండే చోటుకి వెళ్ళాలి అనుకుంటారు. అయితే ఏం జరిగింది, ఆపదలను దాటుకున్నారా లేదా, ఇందులో సేఫ్ హౌస్ కి వచ్చే కథ ఏంటి, ఇది మిగతా స్టోరీ. ప్లస్ పాయింట్స్, సినిమాలోని యూనిక్ పాయింట్స్ ని కొత్తగా అనిపించాయి. అసలు తినడానికి తిండి కూడా లేని సమయంలో మనుషుల ఆవేదన, అదే టైంలో వాళ్ళపై చేసే పెత్తనం, ఒకరినొకరు దయా దక్షిణలు లేకుండా చంపేసుకోవడం, ఇలాంటి సీన్స్ ఎమోషనల్ గా టచ్ అయ్యాయి. అండ్ అసలు ఫ్యూచర్ లో ఎలా జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేసే ఈ థాట్స్ నే కొంచెం అట్రాక్టివ్ గా ఉన్నాయి సినిమాలో. అండ్ ఆ వరల్డ్ బిల్డింగ్ కూడా బాగుంది. యుద్ధంలో నాశనం అయిన తర్వాత మిగిలి ఉన్న ప్రదేశంలో జరుగుతుంది కదా అంతా కూడా. మెయిన్ గా ఈ ప్లేస్ లో ఒక 40 minutes ఉంటే అక్కడ నుండి మూవీ సేఫ్ హౌస్ లో ఒక్కొక్కరిగా వెళ్లే మోడ్ లుక్ మారుతుంది. అక్కడే ముందు కిషోర్ గారు జరిగిన దాన్ని, ఆ తర్వాత వచ్చే శ్రద్ధ శ్రీనాథ్ గారి ఎంట్రీ తర్వాత వచ్చే కథతో థ్రిల్లింగ్ గా మార్చారు. అసలు వాళ్ళు ఏం తింటున్నారు, ఎక్కడ ఉంటున్నారు, రెసిడెంట్స్ దగ్గరికి ఎలా వెళ్ళాలనుకుంటున్నారు, దారేది, ఇలా ఈ విషయాలన్నీ బాగున్నాయి. ఆకలికి తినే కాలం పోయి కనిపించినంత తినే కాలాన్ని భలే చూపించారు. 1-2 చోట్ల విజువల్స్ తేడాగా ఉన్నాయి కానీ విజువల్లీ బాగుంది మూవీ. హాలీవుడ్ ఫిల్మ్ ఫ్లేవర్ వచ్చింది. మ్యూజిక్ కూడా బాగుంది బ్యాక్గ్రౌండ్ లో. మైనస్ పాయింట్స్, అందరికీ నచ్చే సినిమా కాదు అండ్ డీటెయిలింగ్ ఏం ఉండదు. డైరెక్ట్ గా సాయి కుమార్ గారి వాయిస్ ఓవర్ నరేషన్ తర్వాత మధ్యలో నుండి స్టార్ట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. ఎలా అంటే ఒక గేమ్, అందులో ఒకరినొకరు చంపుకొని బ్రతకాలన్నట్టుగా. ఇంకా సినిమా స్టార్టింగ్ నుండి ఇంట్రెస్టింగ్ గా సాగిన కొన్ని విషయాలు అర్థం కావు, ఎందుకంటే ఆ క్లారిటీని ఇవ్వలేదు. ఇంకా ఫ్యూచర్ ఇలానే ఉంటుందేమో అని మనం అనుకోవాలంటే. అలాగే ఇంకా లాస్ట్ కి వెళ్తున్న కొద్ది సేఫ్ హౌస్ లో ఏం జరుగుతుందో అర్థమైనా కానీ స్లోగా ఇంట్రెస్ట్ తగ్గేలా ఉంటాయి ప్రొసీడింగ్స్. చీకటి గోడలు, చీకటి తీర్చే కిరణాలు అంటూ చాప్టర్స్ లాగా చాలా చోట్ల నేమ్స్ వేస్తూ ఉంటారు. అన్నిసార్లు అక్కర్లేదు అనిపించింది. సో ఫైనల్ గా మూవీ అడిక్ట్ ఏంటంటే డిఫరెంట్ అండ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఇష్టపడేవారు ఒకసారి ట్రై చేయొచ్చు. లేదు ఏమవుతుంది అసలు, ఏం చెప్పలేదు ఏంటి సరిగ్గా, ఇలా ఉంటుందా అసలు అనుకునే వాళ్ళకి ఏమనిపించకపోవచ్చు. ఇట్ డిజర్వ్స్ ఎ ట్రై ఫర్ ఇట్స్ ఆనెస్ట్ అటెంప్ట్. దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75. మీకు ఏమైనా ఓకే అయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.